హాయ్ ఫ్రెండ్స్, కృపా హోమ్ అండి. నా పేరు బాను. ఈరోజు మా తోటలో కొన్ని దొండకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తున్నాను. చూద్దాం. చూసారా, దానిమ్మ చెట్టుకి మొత్తం అల్లేసుకుంది దొండపాదు. చీకటిగా మొత్తం మూసేసినట్టు. కొన్ని అయితే పండిపోయినాయి కూడానే. కనబడట్లేదు. మొత్తం దానిమ్మ చెట్టు నిండా పాకేసిందండి దొండపాది. ఇక దానిమ్మకాయలు చూసారా ఎలా ఉన్నాయి. చాలా పోతుందండి దానిమ్మ చెట్టు నిండా కూడా. వెతికే కొయ్యవలసి వస్తుంది. దానిమ్మ ఆకులు అన్నీ మనకి మూసేసినట్టు అయిపోయినాయి. ఇలా దొండ తీగలు కింద నుంచి ఎక్కడికెక్కడికో పాకేస్తున్నాయి. నేను సరిగ్గా పందిరి వేయలేదు, అసలు పందిరి లేదు, అందుకని కిందకి వెళ్ళిపోయాయి మొత్తం తీగలన్నీ. చూసారా, ఎక్కడెక్కడికో పోతున్నాయి. పందిరి వేసి ఉంటే మంచిగా పందిరికి పాకును, కానీ పందిరి వేయడం నా దగ్గర కర్రలు లేవు. నాకు పందిరి వేయడం కూడా రాదండి. మొక్కలు అయితే పెంచుతున్నాను, అందుకే నేను పాదులు ఎక్కువ పెట్టను. ఎందుకంటే పందిరి లేకుండా పాదులు పెడితే ఇలాగే పరిస్థితి ఉంటుంది అన్నమాట. చూసారా, మొత్తం దొండపాదు అంతా అక్కడికి అలా పాకేసింది. మంచిగా దీన్ని పందిరేసి ఉంటుంటండి, మంచి బోల్డ్ కాయలు కాసిన. ఇంకానే తీగ చూసారా ఎంత పొడుగు తీగ, ఇలా పాకేస్తుంది. అందుకని దానిమ్మ చెట్టుకి ఎక్కించింది నేను. ఇది ఒక తీగ. అంగండి అక్కడ తుక్కుంది, దానికి అక్కడే వేర్లు వచ్చేసినాయి. మళ్ళీ ఈ దొండ తిక్కున్న తిప్పలయ్యి ఎక్కడన్నా భూమి మీద అతుక్కుందంటే ఇంక అక్కడ ఏర్లు వచ్చేస్తాయి. మళ్ళీ అక్కడ ఇంకో మొక్క తయారైపోతుంది మనకి. ఈ దానిమ్మాకుల్లో ఎక్కడ కనబడతలేదు అసలు. కాయలు చాలా ఉన్నాయి కానీ వెతికి కొయ్యవలసి వస్తుంది. అదే ఈ పాదుకి సపరేట్గా పందిరేసి ఉంటుంటే మనం కాయలు చక్కగా కోసుకోవడానికి అవును. మధ్యలో పండిపోయి రాలిపోతుంది. చూసారా ఎలా ఎలాడిపోతుందో. సర్లే అయిపోయాయి కదా అని వెళ్ళిపోదామని ఇలా చూస్తే ఎక్కడ దిక్కున మళ్ళీ కనబడుతూనే ఉన్నాయండి కాయలు, దొండకాయలు.
చూసారా డబ్బు నిండా అయినాయి బుట్టడు. ఇంకా గోంగూర కూడా నెయ్యలేదు, మంచిగా వచ్చింది గోంగూర. మనకి ఎర్ర పువ్వులు పోస్తాయి అంటారు కదా, ఎర్ర మందారం లాగా, అదండి ఇది గోంగూర. దీంట్లోనే మనకు పచ్చిమిరపకాయ చెట్టు కూడా వేయలేదు. నేను ఎక్కువ కంపోస్ట్ వేస్తూ ఉంటాను కదా ఇంట్లో, చెత్త అంతా కూరగాయల కోసం వాటిలోనే వచ్చేస్తుంది. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో తోట. ఏంటనుకుంటున్నారు, ఇది చిలకడ దుంపలు. ఇంక పచ్చిమిరపకాయ నార తెచ్చి వేసేద్దాం అనుకుంటున్నానండి, కొట్టుకాడ కొనేసి షాప్లోని వేస్తే బాగుంటుంది. అదంతా ఒకరోజు శుభ్రం చేసేసి ఇంకా చాలా వరకు నీడ వచ్చేసింది. ఇంకా కాయగూర మొక్కలు ఏమి రావు, ఏమొచ్చినా కానీ పైన పెంచుకోవాలి ఇంకా మేడ మీద డబ్బుల్లోని. ఇంక ఇక్కడ పెంచుకోవడానికి అవ్వదు, ఎందుకంటే ఎండ రాదు ఇక్కడ. ఎండ వస్తేనే కదా మనకి మొక్కలు మొలుస్తాయి, ఎండ రాదు. జాంకాయ చెట్లు చూసారా ఎంత బాగా వస్తున్నాయో, చూపిస్తాను చూడండి. జామ చెట్లు పూత ఉంది, విపరీతంగా వచ్చేసింది, చాలా వచ్చింది. చూడండి ఇదిగోండి జామ చెట్లు ఎలా ఉన్నాయో. కాయలు చిన్న చిన్న కొమ్మలకు కూడా ఇంకా ఏలాడెత్తున్నాయి కాయలు, చూసారా అన్ని జంటలు జంటలు. చిన్న కొమ్మకు చూడండి ఎలా ఉన్నాయో. చూడండి గుత్తులు గుత్తులు కింద కాసేసినాయి కాయలు. ఎన్ని దొరుకుతాయో నాకు, ఎన్ని బయట వాళ్ళు కోసుకుని వెళ్ళిపోతారో తెలీదు. ఇదిగోండి ఇది వీధి రోడ్డు అన్నట్టు, రోడ్డుకి ఎదురుగుంటా ఉంది మా తోట. జాంకాయలు చూడండి, ఈ రోడ్డుకి ఎదురుగుంటా ఉన్న తోటలో మొక్కలు కొని ఇంత కష్టపడి ఎరువులు వేసి అన్నీ పెంచుతున్నాను. కానీ నా నోటికి ఎన్ని దొరుకుతాయో తెలీదు, ఎక్కువ బయట వాళ్ళకే దొరుకుతాయి. ఇది మామిడి అల్లం అండి, వర్షానికి ఇంతకు ముందు ఉండిపోయినట్టుంది, వచ్చింది మామిడి అల్లం ఇది. సపోటా చెట్టు మాత్రం చాలా పెద్దగా అయ్యింది, పూత ఏమి లేదు ఇప్పుడు, ఇంక పూత వస్తుంది. కట్ చేసేయాలి, ఎట్లా పడితే అలా ఎదిగేసింది అనమాట, ప్రూనింగ్ చేసేయాలి ఇంకా. చూసారు కదా మా తోట. ఇంకా ఆ జామ చెట్టు కూడా చూడండి లోకల్ ట్రైన్ వెళ్తుంది, చూసారా లోకల్ ట్రైన్ పక్కనే అనమాట మా ఇల్లు. ఆ జామ చెట్టు చూసారా, అక్కడ జామకాయలు ఎంత బాగా కాపాడుతుంది చుక్కల్లాగా. అది పెద్ద చెట్టు అండి, అది మనం కొనలేదు, దానికి అదే వచ్చింది. పోయిన సంవత్సరం కాసింది, ఒక్కొక్క కాయ 1/2 kg ఉంటుందండి, 1/2 kg ఉంటుంది ఒక్కొక్క కాయని. ఇంకా గోంగూర చెట్టు, గోంగూర కోసుకొని వండుకోవాలి రేపు. ఇంకా పచ్చిరేలు గోంగూర వండుకుంటే చాలా బాగుంటుందండి. మన తోటలో గోంగూర గట్టి ఇంకా బాగుంటుంది, ఆదివారం వండుదాం. కొంచెం కరివేపాకు కోసుకుందాం. ఇది మా కరివేపాకు చెట్టు. చూసారు కదా కరివేపాకు కోసాను కొంచెం. తోట మొత్తం మూసేసింది. ఇది మామిడి చెట్టు, మామిడికాయలు కాసినాయి కానీ ఈ సంవత్సరం ఎందుకో మరి రాలిపోయినాయి, పూత బాగానే వచ్చింది కానీ. ఇదిగోండి మల్బరీ ఫ్రూట్ ఇంకా మామూలుగా వేయలేదు, పూత అంతా చూసారా ఎలా ఉందో మల్బరీ ఫ్రూట్ పూత. ఇంత చిన్న కొమ్మకి ఎన్ని కాయలు వచ్చేసినాయి చూడండి. చెట్టు నిండా ఫుల్గా ఉంది పూత అంతానే. చూడండి అక్కడ కూడా ఇదంతా మలబరీ పూత, ఎలా ఉందో పూత, మామూలుగా లేదండి అసలు. పండి అంటే మొత్తం ఇంకా బ్లాకే ఉంటుంది, కొమ్మలన్నీ అంతా నీడొచ్చేసింది, చెట్లన్నీ పెద్దవి అయిపోయినాయి. నేను ఏ చిన్న చిన్న మొక్కలే కదా అని దగ్గరగా పెట్టేశాను, దానివల్ల మొత్తం అన్నీ పెరిగిపోయి పెద్దగా అయిపోయినాయి. మునగ చెట్టు ఇలా గాలికి వాలిపోయింది. ఇంతకుముందు పెద్ద మునగ చెట్టు ఉండేదండి, కానీ అప్పుడు నాకు యూట్యూబ్ లేదు, అది పడిపోయింది వర్షానికి. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకోటి వేసాను, ఇప్పుడు ఎదుగుతుంది, నెక్స్ట్ ఇయర్ వరకు కాస్తుంది. మా మల్బరీ ఫ్రూట్స్ అయితే మాత్రం
అద్భుతం అండి. చూసారా? చాలా బాగుందండి, తింటున్నాను. చెట్టు అయితే విపరీతంగా పెరిగిపోయింది. కట్ చేసేయాలి చెట్టుని ఈ పూత అయిపోయిన తర్వాత. చెట్టు నిండా చూడండి ఎలా ఉందో. ఓకే, మాకు అడ్వర్టైజ్మెంట్ ఒకటి ఈ రైల్వే స్టేషన్ది. పలకనామా ట్రైన్ వస్తుందట, ఎక్కేద్దాం అన్నాడండి అందరూ. పలకనామా వెళ్ళిపోదాం. నుండి వర్షాలు వచ్చినా ఇంకా కనకాంబరాలు అత్తనే ఉన్నాయి మాకు. ఇది ఒక కరివేపాకు చెట్టు అండి, దీని పక్కన ఇది ఒక కరివేపాకు చెట్టు. కరివేపాకు చెట్లు వేసాను అలా చిన్న చిన్నవి, అన్నీ నాటుకున్నాయి బాగానే. బచ్చల కూర చూసారా ఎలా ఉందో? ఇది కూడా రోజు వండుకోవాలండి బచ్చల కూర. వారానికి 2 రోజులు మా వస్తాయి కూరగాయలు. ఇదిగోనండి కరివేపాకు, దొండకాయలు ఇన్ని వచ్చినాయి. సరే నేను ఉంటాను. కొబ్బరి చెట్లు చూసారా పెద్ద పెద్దగా అయిపోయినాయి ఈ 2 కొబ్బరి చెట్లు. ఇంకా చివరికి ఒకటి ఉంది కానీ చిన్నగా ఉంది. ఉంటానండి, బాయ్ అండి.